భరద్వాజ గారు, ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి లక్ష్మీ ప్రసన్న గారు ఆవిడ ఎక్కడా మాట్లాడలేదన్న, ముంబై వెళ్ళిపోయారని, బై బై హైదరాబాద్ అని చెప్పి పోస్ట్ చేశారను. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె అభిప్రాయం చెప్పింది అని చెప్పేసి ఏదో పోస్ట్ తీసుకొచ్చి వైరల్ చేస్తారు. ఆవిడ ఒక కొటేషన్ పెట్టింది. ఆవిడ ఆ కొటేషన్ సెన్స్ ఏంటంటే, మీది కాదు ఇది, మీది కాని దానికోసం మీరు ఎవరు పాకులాడినా అది వస్తుందా రాదా అనేది వేరే గొడవ. వచ్చినా మంచిదే పోయినా మంచిదే అనుకోవటం మంచిది కదా. అలా కాకుండా మీకు ఏది ఇది కావాలి అని అడగటం ఏమిటి అన్న టోన్లో ఒక వేదాంతం మాట్లాడింది ఆవిడ. ఓకే, ఈ వేదాంత ధోరణిలో ఉపదేశం ఇస్తోందా ఈవిడ మనోజ్కి అంటే, మోహన్ బాబు గారు చాలా స్పష్టంగా మొన్న ఆయన రిలీజ్ చేసిన ఆడియోలో ఈ ఆస్తులన్నీ నేను సంపాదించుకున్నవే, నేను నా పిల్లలకి ఇవ్వవచ్చు ఇవ్వకపోనవచ్చు, ఇవ్వద్దు అనటానికి మీకు హక్కు లేదు, ఇవ్వాలి అనటానికి మీకు హక్కు లేదు. నా ఇష్టం వచ్చిన వాళ్ళు నా పిల్లలైనా వేరే వాళ్ళైనా ఎవరికైనా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది నా తండ్రి నుంచి నాకు వచ్చిన ఆస్తి కాదు. ఆ తండ్రి ఏమిచ్చాడో కూడా చెప్పాడు ఆయన. చెప్పి అయినప్పటికీ నేను నా తండ్రిని గౌరవిస్తాను, కానీ మీరు అలా గౌరవించటం లేదు అనేది చెబుతూ ఆయన చెప్పాడు. దాదాపు ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు ఆ ఆడియోలో చెప్పడంతో పాటు రకరకాలుగా బయట వినిపిస్తున్న మాటలు కూడా అదే, లీగల్గా కూడా వీళ్ళకేం గ్రౌండ్ లేదు అని ఒక లాయర్ గారు కూడా మాట్లాడాడు. లీగల్గా తండ్రి ఆస్తిలో తండ్రిని నిలబెట్టి నాకు ఇది ఇవ్వాలి అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఆయన స్వార్జితం అయితే ఆయన స్వార్జితాన్ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు అనేది ఒక అడ్వకేట్ గారు కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఆవిడ దాన్ని వేదాంతానికి అన్వయించి, నువ్వే పుట్టేటప్పుడు ఏం తెచ్చావని, పోయేటప్పుడు ఏదో తీసుకెళ్తానని అనుకోవడానికి, వచ్చేటప్పుడు శూన్యహస్తాలతోనే వస్తావు, వెళ్ళేటప్పుడు శూన్యహస్తాలతోనే వెళ్తావు, మధ్యలో ఇదంతా నాది అనేటువంటి జంఝాటం ఎందుకు అన్న టోన్లో వేదాంతం చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ. అదే చెప్పిన వేదాంతము ఎవరికి చెప్పారు? మనోజ్కి చెప్పినట్టుగా ఆవిడేం చెప్పలా, అన్వయించుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఎవరికి వచ్చినట్టు. ఇప్పుడు అన్వయ వేదాంతాలే జరుగుతున్నాయి బయట, అన్వయ వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని ఏదో కాంటెక్స్ట్లోకి పట్టుకెళ్ళి ఎవరికో ఒకళ్ళకి రిలేట్ చేసి దాని మీద ఒక చర్చ పెట్టడం అనేది ప్రస్తుతం చాలామంది విషయంలో జరిగింది. ఇలా వాంటెడ్గానే వాళ్ళు పెడుతున్నారేమో అనే అనుమానం వచ్చే విధంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. కాన్షియస్గానే ఆవిడ అదే చెప్పిందేమో. నిజానికి మనోజ్ని మొదటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేస్తోంది ఆవిడే. లక్ష్మీ ప్రసన్న నుంచే ఈయనకు మద్దతు దొరుకుతోంది ఆ కుటుంబంలో. ఆవిడ వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అని అందరూ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న టైంలో ఆవిడ ఈ ట్వీట్ చేయటంతో ఈవిడ తనకి రావాల్సిన ప్రాపర్టీస్ కూడా రావేమో అనే ఉద్దేశంతో ఇతన్ని సపోర్ట్ చేయటం కన్నా కుటుంబం వైపు ఒక స్టాండ్ వేయటం మంచిది అని అనుకుని ఈ రకమైన ట్వీట్ చేశారు అని మన వ్యాఖ్యాతలు తేల్చేశారు. ఇప్పుడు మనోజ్ స్టాండ్ తీసుకోవటం అంటే యుద్ధరంగంలో ప్రవేశించటమే. యుద్ధరంగంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందో మోహన్ బాబు గారు చెప్పారు. కాబట్టి యుద్ధం చేయటం కన్నా సానుకూలంగా వెళ్ళి తనకి రావాల్సింది తాను అక్కడి నుంచి తెచ్చుకోగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడ మనోజ్కి కూడా ఆ విషయాన్నే కన్వే చేస్తున్నారు. ఘర్షణాత్మక వైఖరితో సాధించేదేమీ లేదు, కాబట్టి సానుకూలంగా ఉండి ఇచ్చింది పుచ్చుకుని బయటకు వచ్చి మన తిప్పలు మనం పడదాం అని తమ్ముడికి ఆవిడ ఒక సందేశాన్ని ఇచ్చింది అనే ధోరణిలో కూడా దీని మీద కొన్ని వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి ఆవిడ ట్వీట్ మీద. అంటే జరిగిన సంఘటనలు నుంచి ఆవిడ కొంత భయపడుతోంది అని. ఇంకొక వినిపిస్తున్న మాట ఏంటంటే, ఆల్రెడీ వీలునామా రాశారు అని. ఆ వీలునామా ప్రకారమే ఈవిడికి ఇల్లు కేటాయించారు, ఫిలిం నగర్లో ఉన్నది, ఈవిడ వాటాకి ఇచ్చేశారు. అలాగే ఈవిడికి ఇవ్వాల్సినటువంటివి ఇచ్చేశారు, క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు రంగం మీద. వాళ్ళిద్దరికీ వాటికి సంబంధించిన విభేదాలు ఉన్నాయి. నిజానికి ఎవరికి ఏమి ఇవ్వాలనేది కూడా ఆయన రాసేసాడు అని చెప్తున్నారు. ఆ వీలునామా బయటకు రాలేదు, కానీ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే మోహన్ బాబు గారు విల్ రాసేశారు.
అది అందులో చాలా స్పష్టంగా ఎవరికి ఏమిస్తున్నది వాళ్ళకి చెప్పే రాశాడు ఆయన అని. చెప్పిన తర్వాత కూడా ఈ గొడవలు జరుగుతున్నాయంటే అంటే ఇది ఒక రకంగా ఆస్తుల వరకు మాత్రమే కాదు, ఆత్మగౌరవ సమస్య అన్నాడు ఆయన మనోజ్. ఈ ఆత్మగౌరవ సమస్య అనేది 2-3 కోణాల్లో కనిపిస్తోంది. అతని పెళ్ళప్పుడు కూడా పెళ్ళి వీళ్ళకి ఇష్టం లేదు అన్నారు. మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, విష్ణు గారికి ఇష్టం లేదు, ఆయన వద్దనుకున్నాడు. దానికి ఒక పొలిటికల్ రైవలరీ కూడా తీసుకొచ్చారు. అంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సంబంధం ఉంది, ఎవరికి, విష్ణు గారి భార్యకి. ఆ వైపు నుంచి ప్రెజర్ బిల్డప్ అయ్యి ఈ భూమా ఫ్యామిలీతో ఇతను పెళ్లి చేసుకోవటం అనేది ఆవిడకి ఇష్టం లేక ఆవిడ ఇష్టాన్ని తన ఇష్టంగా విష్ణు ప్రకటిస్తున్నాడు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాగే ఈ ఫ్యామిలీకి మధ్య ఉన్న గొడవని ఇక్కడికి పట్టుకొచ్చి ఈ కాంటెక్స్ట్లో కొన్ని సిద్ధాంతాలు ప్రచారం చేశారు ఆ రోజున పెళ్లి టైంలో. ఫైనల్గా పెళ్లి జరిగింది. అయితే ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించింది మంచు లక్ష్మి గారే. ఆవిడే చొరవ తీసుకుని అందరినీ పిలిచి మొత్తానికి ఆ పెళ్లి నిర్విఘ్నంగా జరగటం వెనకాల ఆవిడ కృషి ఉంది. అదే కృషి ఇప్పుడు చేస్తుంది ఆవిడ అని అనుకున్నారు అందరూ. కానీ ఆవిడ దూరంగా ఉంది. అంటే దీనికంటే ముందే చెప్పుంటుంది ఆవిడ, బాబు ఇది ఇలా వెళ్తే అయ్యే పని కాదు అదే అని చెప్పినప్పటికీ జరిగి ఉండొచ్చు. అయితే మనోజ్ కొంత సఫర్ అయి ఉంటాడు అనేది అర్థమవుతున్న విషయం. ఈ సఫరింగ్ గురించి మాట్లాడాల్సిన చోట్ల మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడి ఉంటే పరిష్కారం అయ్యేది. అలా కాకుండా అంటే అయ్యే అవకాశాలు తనకి కనిపించక వెతికుంటాడు అతను. వెతికినప్పటికీ తనకి కనిపించక దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకుని దీన్ని బహిరంగపరిస్తే డెఫినెట్గా వాళ్ళల్లో ఒక కదలిక వస్తుంది అనుకున్నాడు. నిజంగానే కదలిక వచ్చింది. ఆ కదలిక ఎక్కడి దాకా వచ్చిందంటే మోహన్ బాబు గారు తను స్వయంగా ఒక మీడియా పర్సన్ని గాయపరిచే లెవెల్లో కదలిక తెచ్చింది. అది గాయపరిచి ఆయన ఇప్పుడు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కునేదాకా ఆయన్ని ముందుకు నడిపించింది ఈ గొడవ. కానీ సమస్య పరిష్కారం కాల. ఆయన ఇరుక్కున్నాడు, విష్ణు గారు ఇరుక్కున్నాడు, అందరూ ఇరుక్కున్నారు. కానీ సమస్య కూడా ఎక్కడ వేసిన గొంగడ అంటే అక్కడే ఉంది. ఇప్పుడు మరింత రిజిడ్గా మారాడు ఆయన. మరింత రిజిడ్గా మారి నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు అన్న టోన్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి తీసుకురావడానికి లక్ష్మి గారు ఏదైనా ప్రయత్నం చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు ఆవిడ ఈ వేదాంతం చెప్పడంతో ఆవిడ తప్పుకున్నారు సీన్లో నుంచి. ఇప్పుడు మనోజ్ది పూర్తి స్థాయి ఒంటరి యుద్ధమే. ఏమైనా సపోర్ట్ వస్తే ఆయన భార్య వైపు నుంచి రావాలి. ఆల్రెడీ అఖిలప్రియ గారు నోరు తెరిచారు. నోరు తెరిచి ఎవరూ లేరనుకుంటున్నారా, మేము ఉన్నాం తనకి వెనకాల అని ఆవిడ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సో అక్కడ యుద్ధరంగం ఓపెన్ అయింది కొత్త ఏరియాలో. ఆ యుద్ధం ఎలా నడుస్తుంది అనేది వేరే చూడాలి. ఈ మొత్తం నేపథ్యంలో ఈవిడ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి అందరికీ, లక్ష్మి గారి మీద. లక్ష్మి గారు ఇప్పుడు సీన్లో నుంచి క్విట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. క్విట్ అవుతే మనోజ్కి లాభం చేకూరుతుందా లేకపోతే నష్టం ఎక్కువ అవుతుందా? ఆల్రెడీ కొంత నష్టపోయి ఉన్నాడు ఆయన. ఒక సర్కిల్లో ఆయన మీద ఒక సింపతి ఉన్నమాట వాస్తవం మనోజ్ మీద. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన వాళ్ళతో సీరియస్గా కలిసి లేడు, విడిగానే ఉంటూ వచ్చాడు. అలాగే తనకి ఇంకొక పెయిన్ ఉండొచ్చు. అంటే బయట వినిపిస్తున్న మాట ఏంటంటే విష్ణు గారి మీద సినిమా మేకింగ్ మీద వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు, ఈ ఖర్చు కోసం వాళ్ళు రకరకాల ఏరియాల్లోంచి డబ్బులు పూల్ చేస్తున్నారు. ఇది ఈయనకి కూడా హక్కులు ఉన్నటువంటి ఏరియా నుంచి కూడా డబ్బులు పూల్ అయి వెళ్ళిపోతున్నాయి. దీని మీద ఒక సఫరింగ్ ఉంది అతనికి, మనోజ్కి. ఆ సఫరింగే ఈ ఆగ్రహంగా వ్యక్తమైంది అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. ఒకవేళ అది నిజమై ఉంటే, ఏదైనా నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అతను సఫరర్ యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు. సఫరర్కి సింపతి ఉంటుంది. ఆ సింపతి నెమ్మదిగా గెయిన్ చేస్తున్నాడు ఆయన. లక్ష్మి గారు కూడా ఆ సింపతి పోయేలాగా నువ్వు బిహేవ్ చేయకు అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఈ ట్వీట్ని. ఓకే, ఆ సింపతి ఉండాలి, నువ్వు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాల్సిన పద్ధతిలో
మాట్లాడితే నీది నీకు వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఎంతూజియాస్టిక్గా వెళ్తావో అవతల వాళ్ళు తలుపులు వేసేసుకునే ఛాన్స్ కూడా ఉంది, ఏమీ రాకపోవచ్చు. ఓకే. అందుకని తెచ్చుకోవాల్సిన అవసరం నీకున్నప్పుడు కొంచెం ఒబిడియంట్గా వెళ్ళి తెచ్చుకుంటే తప్పేంటి అని సందేశం ఇచ్చినట్టుగా కూడా చూడొచ్చు దీన్ని. ఓకే. కేవలం ఆవిడ తప్పుకుంటున్నట్టు మాత్రమే కాదు, ఆవిడ తమ్ముడిని తప్పించేస్తోంది, ఆవిడ వదిలేస్తోంది, ఆవిడ కూడా మంచు విష్ణుతో కలిసిపోయింది, మనోజ్ని ఒంటరి చేసేసింది అనే యాంగిల్ ఒకటే లేదు దీనిలో. ఆవిడ ఆయనకి సూచనప్రాయంగా నువ్వు కొంచెం తగ్గు అంటే, మనకు ఒక సినిమా డైలాగ్ ఉంది అత్తారింటికి దారేదిలో, ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అని. ఆ డైలాగుని మనం కోట్ చేస్తే కొంచెం తగ్గి నీకు కావలసిన పని ఏదో నువ్వు చూసుకుని బయటకు వెళ్ళిపో ఓకే. అని చెప్పినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆవిడ ఆ ఉద్దేశంతోనే పాజిటివ్ నెగిటివ్ రెండూ ధ్వనించేలాంటి ఒక ట్వీట్ చేసి ఓకే. మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. వార్తల్లోకి వస్తానని తెలుసు ఆవిడికి, ఓకే. దీని మీద చర్చ జరుగుతుందని తెలుసు, ఈ చర్చ జరగాలని కోరుకునే ట్వీట్ చేసింది ఆవిడ. ఓకే. అదే జరుగుతోంది. కాబట్టి మనోజ్కి అనుకూలంగానే మాట్లాడుతోంది ఆవిడ ఇప్పటికీ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే.